రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి వర్షిణి కేసులోని మరో ట్విస్ట్ నెలకొనింది. నిన్న విజయవాడ చేరుకున్న వర్షిణి హర్ష ఇంటికి చేరుకున్నారు. మరి ఉన్న పలంగా వర్షిణి మిస్సింగ్ అయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ మొత్తం కూడా ఈ ఇన్సిడెంట్ లోని విష్ణు విలన్ గా కనిపిస్తున్నాడు. అయితే గతంలో కూడా విష్ణుని పొగిడిన పేరెంట్స్ ఇప్పుడు ఎందుకు విష్ణుని తిడుతూ ఉన్నారు? నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. విష్ణువే వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు, విష్ణు ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి తనపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాను అని చెప్పి కూడా వర్షిణి యొక్క పేరెంట్స్ మాట్లాడిన తీరు కూడా మనం చూసాము. అయితే ఇదే కాకుండా ఇంతకు ముందు కూడా విష్ణుని బాగా హైలైట్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు విలన్ అయ్యాడు విష్ణు అన్న దానిపైన కూడా చాలా వరకు కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అండ్ వాళ్ళ పేరెంట్స్తో కూడా ఎవరైనా మాట్లాడారా, లేకపోతే విష్ణుని సైలెంట్గా ఉండమని ఎవరైనా డీల్ చేస్తున్నారా? నిన్న రాత్రి ఇంటికి వెళ్ళిన వర్షిణి మళ్ళీ ఎలా మాయమైంది, అసలు వర్షిణి ఎక్కడ ఉంది అన్న అంశం పైన తీవ్ర చర్చ కూడా నెలకొనింది. అండ్ విష్ణు స్టార్టింగ్ నుంచి కూడా తనని గుజరాత్ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా హర్ష, వర్షిణి అలాగే విష్ణు ముగ్గురు కూడా కలిసి ఉన్న వాళ్ళు నిన్న ఎందుకని హైదరాబాద్లో వాళ్ళిద్దరిని వదిలిపెట్టి వెళ్ళాడు. తర్వాత వర్షిణితోని అలాగే హర్షతో కూడా ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడడం కూడా జరిగింది. అండ్ విష్ణు అప్పగించడం వరకే నా పని, తర్వాత ఏదైనా సరే మీరే చూసుకోండి అని చెప్పినట్లు కూడా హర్ష బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాము. మరి ఇప్పుడు మళ్ళీ వర్షిణి మిస్ అయినట్టు కూడా తెలుస్తోంది. అసలు వర్షిణి ఎక్కడికి వెళ్ళింది, ఎవరైనా తీసుకొని వెళ్ళారా, లేకపోతే తనంత తాను వెళ్ళిందా అన్న దానిపైన కూడా ఇవాళ చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా విష్ణు ఇక్కడ విలన్గా మారడం కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ విష్ణు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, అండ్ అమ్మాయిని తనే తీసుకువెళ్ళాడు అని చెప్పి మరోసారి వాళ్ళ పేరెంట్స్ ఆరోపిస్తున్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. రైట్, అయితే ప్రెసెంట్ ఇదే అంశం పైన మాట్లాడదాం. మన బిగ్ టీవీ ప్రతినిధి లైవ్లో ఉన్నారు సాహిత్య. రైట్ సాహిత్య, నిన్న మన హర్ష అలాగే వర్షిణి మాటల్లో కూడా విన్నాము, విష్ణు చాలా మంచివాడు, విష్ణు మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి తన పని తను చూసుకోవడానికి వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉన్నారు. మరోపక్క వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా విష్ణుని ఇక్కడ విలను, నా కూతుర్ని ఏదో ఒకటి చేశాడు అని చెప్పి వాళ్ళ వాదన కూడా మరి విన్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ వర్షిణి మిస్ అయిందని చెప్తూ ఉన్నారు. మరి ఏంటి అక్కడ అప్డేట్స్ ఏంటి? విష్ణు తీసుకువెళ్ళాడా లేకపోతే ఏంటి అసలు? ఎట్టకేలకు వర్షిణి విజయవాడకు చేరుకుంది. తమ తల్లిదండ్రుల దగ్గరికి అయితే కనుక సేఫ్ గా వచ్చింది అని ఒక హ్యాపీ న్యూస్ అయితే వాళ్ళు వినగలిగారే తప్ప మళ్ళీ అసలు వర్షిణి ఎక్కడుంది ఏంటి అనేది మొత్తం డ్రామా అంతా కూడా నిన్న ఫ్యామిలీ అంతా ఒక దగ్గరకు వెళ్ళి అటు శ్రీహర్షని ఇటు వర్షిణిని ఇద్దరిని కలిసి కూడా అక్కడి నుంచి ఇంటికి తీసుకురావడం జరిగింది. రాత్రంతా కూడా వర్షిణి ఇక్కడే ఉంది, తెల్లవారుజాము వరకు కూడా వర్షిణి ఇక్కడే ఉంది. ఆల్ ఆఫ్ ద సడన్ బిగ్ టీవీ కాల్ చేస్తే మాత్రం వర్షిణి లేదు. వర్షిణి అనే అమ్మాయి సేఫ్గా తీసుకొచ్చాము, మాకు విష్ణు మీద డౌట్ ఉంది, నా కొడుకు హర్ష కూడా కాల్ చేస్తున్నాడు, హర్ష కూడా మాట్లాడాడు మధ్యలో, మనతో బిగ్ టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా లైవ్లో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. కోటయ్య ఎవరైతే ఉన్నారో వర్షిణి తండ్రి, అతను ఫోన్ చేసి హర్షతో మాట్లాడినప్పుడు కూడా మేము విజయవాడ బయలుదేరాము, వస్తున్నాము, ట్రైన్లో ఉన్నాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇది టోటల్ ఎపిసోడ్లో అయితే గనక స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎవరినైతే నమ్మారో విష్ణు అనే పర్సన్ని, విష్ణు అనే పర్సన్ వీళ్ళకి చాలా సన్నిహితంగా ఉన్నాడు, ఫైనాన్షియల్గా ఆదుకున్నాడు, ఎంతో చాలా జాగ్రత్తగా అయితే కనుక వీళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు అని స్టార్టింగ్ నుంచి చెప్పారు. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ నిన్నగాక మొన్న రాత్రి వాళ్ళ నాన్న చేసిన ఆరోపణల మేరకు అయితే కనుక నిన్న పొద్దున్నే వాళ్ళు మనకు ఒక బయట ఇవ్వడం జరిగింది. కోటయ్య ఎక్స్క్లూజివ్గా విష్ణు గురించి కొన్ని విషయాలు బయటపడడం జరిగింది. మాకు 5 లక్షలు ఇవ్వాలి, అందుకే విష్ణు ఇదంతా డ్రామా ఆడుతున్నాడేమో, ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు, విష్ణు ఏం చేస్తాడో అని భయంగా ఉంది. అతను తీసుకెళ్లిన భవానీ అనే అమ్మాయికి సంబంధించి కూడా ఆ అమ్మాయితో ఎక్కడికో వెళ్ళిపోయాడు, లేకపోతే విష్ణు మధ్యలో ఎందుకు ఎస్కేప్ అయిపోతున్నాడు. విష్ణు అనే అతను స్టార్టింగ్ నుంచి కూడా మాతో ఉన్నాడు, కానీ మా ఫ్యామిలీతో అసలు అఘోరీ దగ్గరికి మా అమ్మాయి వెళ్ళడానికి కారణం కూడా విష్ణువే అని అంత ఖరాఖండిగా చెప్పిన కోటయ్య సాయంత్రం కల్లా ఏం జరిగింది, ఆ అమ్మ నాన్న రెసిడెన్సీ బిల్డింగ్ లో ఏం జరిగింది, అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం మాట్లాడారు, అసలు వీళ్ళ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు, ఆల్ ఆఫ్ ద సడన్ అక్కడికి వెళ్ళి కూడా వేరే అదర్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు మాట్లాడుతూ విష్ణుకి ఎలాంటి సంబంధం లేదు, విష్ణు మాకు చాలా హెల్ప్ చేశాడు, మా అమ్మాయి కంటే కూడా విష్ణు చెల్లి అంటేనే మంగళగిరిలో ఎక్కువ తెలుసు అనే డైలాగ్ని పదే పదే ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? గతంలో కూడా చెప్పారు, కానీ ఎందుకు మళ్ళీ బిగ్ టీవీతో ఇటు వేరే అదర్ ఛానల్తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు విష్ణు మీద పలు అనుమానాలు వ్యక్తం చేసి ఇటు మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే వాళ్ళకున్న అనుమానాలు ఏ రేంజ్లో ఉన్నాయనేది చాలా మందికి విష్ణు పైన కానీ ఇటు జరుగుతున్న ఇటు కుటుంబంలో కూడా ఎలాంటి కలహాలు జరుగుతున్నాయో
వీటన్నిటికి సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటు శ్రీహర్షని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు విష్ణు, అందుకే మా అబ్బాయి కూడా అలా మాట్లాడుతాడని కోటయ్య ఇటు స్వరూపరాణి ఇద్దరు చెప్పారు. కానీ సాయంత్రం కల్లా మళ్ళీ మైండ్ ట్విస్ట్ చేసేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసే విధంగా అయితే వాళ్ళ మాటలు చాలా ఇన్ఫ్లుయెన్స్ కరంగా, అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారా లేకపోతే విష్ణు ఇంకొకరు ఎవరైనా డ్రామా ఆడుతున్నారా? అసలు ఈ డ్రామా మొత్తంలో వర్షిణిని ఏం చేయబోతున్నారు? వర్షిణి ఇప్పుడు ఎక్కడుంది? వర్షిణి గురించి అడుగుతుంటే ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఒక ఆడపిల్ల ఆ అమ్మాయి జీవితం గురించి, ఫ్యూచర్ సెటిల్మెంట్ గురించి అయితే కనుక పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఉమెన్ మిస్సింగ్ కేసు కింద గుజరాత్ నుంచి పోలీసుల సహకారంతో అటు భోపాల్, హైదరాబాద్, విజయవాడకు చేరుకున్నారు. మధ్యలో కొన్ని ఇంటర్వ్యూలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే మధ్యలో చాలా మందిని కలుస్తూ ఉన్నారు. మధ్యలో విష్ణు ఎందుకు మిస్ అయిపోయాడు? విష్ణు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు విష్ణు అనే పర్సన్ వీళ్ళకి చాలా సన్నిహితుడు అని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఆల్ ఆఫ్ ద సడన్ విష్ణు మీదే డౌట్ ఉందని చెప్తున్నారు. కానీ విష్ణు మాత్రం నాకేం సంబంధం లేదు, నేను తమిళనాడులో ఉన్నాను, నేను హైదరాబాద్ లో ఉన్నాను, నాకు మోషన్స్ అవుతుందని చెప్పి ఇట్లా కొంత డ్రామా అయితే మాట్లాడడం జరుగుతుంది. అసలు విష్ణు ఎక్కడ సమాచారం లేని పరిస్థితి. నిన్న నైట్ అలాగే తెల్లవారుజాము వరకు కూడా వర్షిణి ఇంట్లోనే ఉందని చెప్తూ ఉన్నారు కదా, మరి విష్ణు ఏమైనా ఇంటికి రావడం కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా? వాళ్ళ పేరెంట్స్ ఏమైనా మాట్లాడారు అంటే పొద్దున్న విష్ణు ఏమైనా ఇంటికి రావడం, లేకపోతే ఈ అమ్మాయి ఏమైనా కాంటాక్ట్ లో ఏమైనా ఉందా? ఇలాంటి విషయాల మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఇదంతా పోలీసుల పరిధిలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మంగళగిరి పోలీసులు అయితే దీని గురించి దర్యాప్తు చేస్తూ ముందు నుంచి కూడా వాళ్ళని ఫాలో అప్ చేస్తూ వచ్చారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నా ఇటు మంగళగిరికి వచ్చినా ఫస్ట్ వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి అయితే వర్షిణిని కానీ అటు కుటుంబ సభ్యుల్ని కానీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళతో ముందు మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఇటు పోలీసులు కూడా ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఇక్కడ విష్ణు అనే పర్సన్ ఎక్కడ డ్రాప్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో భవానీ అనే వ్యక్తి, ఆ లేడీ ఎక్కడికి వెళ్ళిపోయింది? వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారని కోటయ్య ఎందుకు చెప్పాడు? వీళ్ళందరూ ఒకవేళ మంగళగిరికి వచ్చుంటే మంగళగిరికి వచ్చిన తర్వాతే మళ్ళీ వర్షిణిని విష్ణుతో ఇచ్చి ఎక్కడికైనా పంపించారా, లేకపోతే ఏం చేస్తున్నారు? వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇలా ఎవరో చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే చాలా ఖచ్చితంగా అయితే కనుక ఇక్కడ క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. వాళ్ళు మాటలు మార్చేస్తూ ఉన్నారు. నేను బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా అయితే కనుక వాళ్ళ అబ్బాయితో మాట్లాడారు. వర్షిణి వచ్చేస్తుంది, వర్షిణి రావట్లేదు, ఇంకా రాత్రి రాలేదు, పొద్దున్న రాలేదు, మాకు భయంగా ఉంది, విష్ణు మీద అనుమానంగా ఉంది అని చెప్పిన మనుషులు ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరైనా మాట్లాడిస్తున్నారా ఏంటి అనేది అయితే కనుక ఖచ్చితంగా తేలాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కోటయ్య కానీ అటు స్వరూపరాని ఇద్దరు వాళ్ళిద్దరికి సంబంధించిన పిల్లలకి ఎవరో శ్రీహర్ష కానీ ఇటు వర్షిణి కానీ వాళ్ళిద్దరిని ఎక్కడ పెట్టారు? శ్రీహర్ష కూడా బయటికి రాని నేపథ్యంలో అయితే కనుక వర్షిణికి అసలు సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా లేదా? వర్షిణి ఏం చేయబోతున్నారు? ఆమె ఒక పలానా ఛానల్లో కూడా ఏదో సమ్ ఆపర్చునిటీ కూడా కలిగింది, ఆమెకి ఏదో ఐడి కార్డు కూడా ఇచ్చినట్టుగా కూడా కొన్ని ఛానల్ ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఆమెకి వాళ్ళ కొంత ఏదో నగదు కూడా ఇచ్చి వాళ్ళతోని ఈ సెటిల్మెంట్ అంతా కూడా చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే గుప్పమంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా ఒక మాట మీద నిలబడని ఫ్యామిలీ లాగా అందరికీ కనపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయి మిస్సింగ్ అయ్యిందంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి అనేక ఆరోపణలు, అనుమానాలు అటు అఘోరి దగ్గర నుంచి కూడా అఘోరి తీసుకెళ్లిపోయింది, అఘోరి 20 రోజులుగా మా అమ్మాయిని అట్టు పెట్టేసుకుందని అఘోరి మీద అభాండాలు వేశారు. కానీ ముందు అఘోరిని వాళ్లే ఇంట్లో పెట్టుకున్నారు. అఘోరిని వాళ్లే ఇంట్లో పెట్టుకుని వాళ్లే పోషించి 2-3 రోజులు అప్పుడు బానే ఉంది. అప్పుడు బయటికి రావకుండా చాలా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి హర్ష కూడా చాలా ఆరోపణలు చేశాడు. అఘోరి ఇలాగా పార్ట్లో పెట్టించుకుంది నా చెల్లితో అని చెప్పేసి బిగ్ టీవీతోనే ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇంటర్వ్యూ మనకే ఇచ్చిన నేపథ్యంలో అయితే కనుక శ్రీహర్ష అప్పుడెందుకు ఆపలేదు, తర్వాత ఎందుకు ఆపాల్సి వచ్చింది? దీని అంతటికీ కారణం విష్ణు అనే చెప్తున్న కోటయ్య ఇప్పుడెందుకు మాట మార్చేశాడు? అసలు అఘోరిని ఎందుకు రప్పించుకున్నారు? అఘోరితో పాటు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశారు? ఇటు విష్ణుకిను అఘోరికి ఏమైనా మధ్యలో చెడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే విష్ణు ఆల్ ఆఫ్ ద సడన్ టర్న్ చేసేసి అఘోరితో ఉన్న వ్యక్తి, అఘోరితో ఎన్ని నెలలు కూడా తిరిగి ఆమె షెడ్యూల్స్ అన్ని చూసుకుంటూ ఆమె ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా విష్ణువే ముందడుగు వేస్తుండేవాడు. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ ఇటు వర్షిణిని అతనే పంపించారు అనే నేపథ్యంలో అతను ఆమె దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వర్షిణి అఘోరి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత విష్ణు స్టోరీ అంతా మార్చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని ముసుగొల్పడం కానీ ఖచ్చితంగా అఘోరిని ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అలాంటి మాటలు మాట్లాడుతూ అఘోరిని అసభ్యకరంగా అయితే కనుక దూషించారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా దూషిస్తూ మా అమ్మాయిని పంపించేయాలి అని చెప్తూ కూడా చాలా మాటలు మాట్లాడారు. అలా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ విష్ణు గురించి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విష్ణు ఎక్కడున్నాడు, విష్ణు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, విష్ణు మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తా ఉన్న వ్యక్తి సాయంత్రం కల్లా మళ్ళీ టర్న్ ఓవర్ అయిపోవడం. అంటే అఘోరి విషయంలో అయినా విష్ణు విషయంలో అయినా కానీ
ఒక స్టాండ్ అయితే తీసుకోలేదు వీళ్ళు. డబ్బులు తీసుకున్నారని ఒకసారి చెప్తున్నారు, అఘోరి ఇంట్లోనే పెట్టుకుని అఘోరి ఏవైతే ఆల్కహాల్కి సంబంధించి ఏవైతే బాటిల్స్ తీసుకొచ్చిన ఎక్స్క్లూజివ్గా అవి కూడా చూపించారు మనకి. ఆ బాటిల్స్ ఎందుకు తీసుకురావాలి, ఆమె అడిగినప్పుడు మీరు ఒక అఘోరి పొజిషన్లో ఉండి ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారని ఎందుకు ప్రశ్నించలేదు వాళ్ళు అనే అనుమానాలు ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా వ్యక్తం అవుతాయి. కాబట్టి అసలు వీళ్ళ ఫ్యామిలీ డ్రామానా ఇది, లేకపోతే అఘోరి విష్ణు మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్లోనే ఈ ఫ్యామిలీని లాగారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. ఎందుకంటే అటు ఫ్యామిలీ చాలా అమాయకులు అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయించి ఇట్లా విష్ణు మీద కంప్లైంట్ అని మాట్లాడడం, లేకపోతే పలానా ఛానల్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి పిలుపు రావడం, వాళ్ళ అమ్మాయిని అక్కడ దాగా పెట్టేసి అక్కడి నుంచి వీళ్ళు కూడా వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం, ఆ జాబ్ వచ్చిందని, లేకపోతే ఏదైతే కొంత నగదు 1 లక్ష రూపాయలు 50,000 ఎంతో వాళ్ళకి ముట్టినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఏదైతే నగదుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు వాళ్లే కేర్ టేకింగ్ చేసుకుంటున్నట్టు ఆ అమ్మాయి వర్షినికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్లే కంట్రోల్ చేసినట్టుగా కూడా అర్థం అవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ కోటయ్య కానీ స్వరూపరాణి ఆ దంపతులు ఇద్దరు కూడా మాటలు మార్చేస్తూ కూడా ఎంతో కన్ఫ్యూజ్డ్ గా అయితే మాట్లాడుతున్నట్టుగా చాలా క్లియర్ గా అర్థం అవుతా ఉంది. ఇక్కడ ఛానల్స్ ఎవరైతే మనం కవర్ చేస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అబద్ధం చెప్తున్నారా లేకపోతే నిజం చెప్తున్నారా అన్న దాని మధ్యలో వాళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అవుతూ కూడా వాళ్ళ పాపని ఎక్కడికి పంపిస్తున్నారు, ఆ అమ్మాయి మీద అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎందుకున్నారు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే మంగళగిరిలో వర్షిని లేదు అనేసి కరాఖండిగా వాళ్ళ నాన్నగారే చెప్తూ ఉన్నారు. ఇన్ని రోజుల తర్వాత అమ్మాయి ఇంటికి వస్తే ఎవరైనా ఇంటి బయట నుంచి ఇంటి బయటికి ఎందుకు పంపిస్తారు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. ఎందుకంటే నిన్న రాత్రే వర్షిని వచ్చిన తర్వాత తెల్లవారుజామున మళ్ళీ వేరే దగ్గరికి పంపించామని చెప్తున్నారు. అంటే జాగ్రత్తగా వాళ్ళ అమ్మాయిని పెట్టుకోవాల్సిన బాధ్యత వీళ్ళకు ఉందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇటు కోటయ్య ఎందుకు అంత సీరియస్గా లేడు వర్షిని గురించి, వాళ్ళకి కేవలం డబ్బులే ఇంపార్టెంటా, కూతురు ఇంపార్టెంట్ కాదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు వర్షిని కూడా ఇక్కడ లేకపోవడంతో అయితే కనుక ఇటు పోలీసులు కూడా ఎప్పుడు స్టేట్మెంట్ తీసుకుంటారు, ఏంటి దీని గురించి దర్యాప్తు ముందు ఎలా చేయబోతున్నారు, అసలు వర్షిని ఇంటికి చేరుకున్న తర్వాత ఇటు ఏదైతే మెజిస్ట్రేట్ ముందు కూడా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తహసీల్దార్ దగ్గర అక్కడ కూడా ఎప్పుడు తీసుకెళ్తారో అనేది అయితే ఖచ్చితంగా తేలాల్సి ఉందని చెప్పొచ్చు గౌతమి. అయితే థ్యాంక్ యూ. రైట్, అయితే బ్రేకింగ్ చూస్తున్నాం, మళ్ళీ వర్షిని మిస్ అయినట్టు కూడా తెలుస్తోంది. అయితే మొత్తం కూడా విష్ణు చేశాడు అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అసలు ఆ విష్ణు మీద మాకు అనుమానంగా ఉంది, విష్ణువే ఎక్కడికో తీసుకువెళ్ళాడు అని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ మొత్తం ఎపిసోడ్లోని అటు పేరెంట్స్ మాటలు, ఇటు సొంత అన్న కావచ్చు లేకపోతే పెంచిన అన్న కావచ్చు, వాళ్ళిద్దరు మాటలు, అలాగే వర్షిని మాటలు, అలాగే అఘోరి మాటలు, ఎక్కడికెక్కడ కూడా పొంతన్న లేని పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. మరి దీనిపైన అసలు ఏం జరుగుతుంది ఏంటి, నిజంగానే విష్ణు తీసుకెళ్లాడా? నిన్న మనం హర్షతో కనుక మాట్లాడిన సందర్భం కనుక మనం చూసుకున్నట్లయితే లైవ్లో ఆయన చెప్పడం జరిగింది, కేవలం అప్పగించడం వరకే అతని బాధ్యత కాబట్టి అప్పగించి వెళ్ళిపోయాడు అని అయితే అతని అన్న చెప్తూ ఉన్నాడు. మరి ఈ గ్యాప్లోని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తెల్లవారుజామున ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, మళ్ళీ అమ్మాయి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అని చెప్పి కూడా ఈరోజు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి లైవ్లోని ఒకసారి విష్ణుకి అయితే కాల్ చేద్దాము. మరి విష్ణు ఏమంటారు, ఏంటి ఆయన పైన వస్తున్న ఆరోపణల్ని అతను ఏ విధంగా చెప్పుకుంటారు, సమర్థించుకుంటారు ఏంటి అన్న విషయాలు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. హలో విష్ణు గారు, విష్ణు ఎక్కడున్నారండి? కాదండి, మళ్ళీ వర్షిని మిస్ అయినట్టు తెలుస్తుంది. హలో, రైట్, అయితే విష్ణుకి అయితే కాల్ చేస్తున్నాం మనం, అతనికి హెల్త్ బాగాలేదు, మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను అని అయితే ఆయన చెప్తూ ఉన్నారు. కాదు విష్ణు గారు ఒక్కసారి వర్షిని ఏమైందండి?
రైట్, ఇతనైతే ప్రెసెంట్ నాకు హెల్త్ బాగాలేదు, నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని అయితే చెప్తున్నారు. మరి వర్షిణి సంగతి అడుగుతుంటే మాట దాటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి కాల్స్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తున్న తరుణంలోని మనకైతే కాల్ అయితే లిఫ్ట్ చేయడం జరిగింది. మరి అమ్మాయి గురించి అడుగుతుంటే ఆయన ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ గ్యాప్లోని ఇతనికి హెల్త్ ఎప్పుడు పాడైంది, లేకపోతే నిజంగానే హెల్త్ పాడైందా, లేకపోతే డ్రామా చేస్తున్నారా అన్న సందేహాలు కూడా ఇవాళ చాలా మందిలో కలుగుతూ ఉన్నాయి. మరి అయితే ఇంకొకసారి కాల్ చేద్దాం, అసలు ఆయన మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా అన్న దానిపైన ఇంకొకసారి ఆయనకైతే కాల్ కనెక్ట్ చేసి చూద్దాం. The number you have dialed is currently busy. Please try later. రైట్, విష్ణు అయితే కాల్ కట్ చేస్తున్నారు. మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క మొత్తం ఈ ఫ్యామిలీ డ్రామాలోని అసలు ఏం జరుగుతుంది? ఇతని పైన ఇంత పెద్ద ఆరోపణ, మళ్ళీ నిన్న అమ్మాయి దొరికింది అనుకున్న టైంకి ఓకే ఇంటికి అయితే తీసుకొచ్చారు, విష్ణు పైన అయితే నెగిటివ్ లేదు అనుకున్న టైంలోని మళ్ళీ అమ్మాయి అయితే మిస్ అయింది. మరి మిస్ అయినప్పుడు విష్ణు ఇది ఏంటి, ఏం జరిగింది అని చెప్పి కనుక్కోవడానికి మనం ఎక్స్క్లూజివ్గా ఆయనకి కాల్ చేశాము. బట్ అయినా ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అని, అలాగే హెల్త్ బాగాలేదు అని చెప్పైతే ఆయన చెప్తున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయి, వర్షిణి గురించి ఇతనికి తెలిసే ఈయన కాల్ కట్ చేస్తున్నాడా, తెలిసే ఈయన మాట్లాడట్లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సిందే.